ప్రతి సంవత్సరం అదే వార్త, అదే విషాదం, అదే నిర్లక్ష్యం. బాణసంచా తయారీ కేంద్రాలు మృత్యు శిబిరాలుగా మారిపోతున్నాయి. ప్రతి దీపావళికి ముందు ఇక్కడ మట్టిపై కూలీల రక్తం చెందుతోంది. మంటల సుడిగుండంలో చిక్కుకున్న అభాగ్యులు ఆర్తనాదాలు ప్రభుత్వాలను, యాజమాన్యులను కదిలించలేకపోతున్నాయా? అసలు బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అది పూర్తిగా యజమానుల పేరాసేనా? అందులో అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనుమతులు ఉన్న చిన్న పరిశ్రమల్లో సైతం ప్రమాదాలు జరగడానికి ఎవరు బాధ్యత వహించాలి? దీపావళి ముంగిట మరణ మృదంగం. మృత్యుపాశంగా మారుతున్న బాణసంచా ఫ్యాక్టరీలు, యజమానుల ధనదాహానికి, అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న ఎందరో కార్మికులు. ఈ ప్రమాదాలకు అంతే లేదా? తెలుగు రాష్ట్రాల్లోని పటాసుల ఫ్యాక్టరీలు యమపాశంగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలు సంఖ్యల రూపంలో కనిపించే వార్తలు కావు. అవి తల్లిని కోల్పోయిన పసిబిడ్డ ఏడ్పు, భర్తను పోగొట్టుకున్న భార్య గుండెకోత, పండుటాకుల్లాంటి వృద్ధాప్యంలో పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు. ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు ఎవరూ కోటీశ్వరులు కాదు. పేదరికంలో మగ్గుతున్న మహిళలు, రోజు కూలీ కోసం ఆశగా అడుగుపెట్టే దినసరి కూలీలు. పొద్దున్నే వస్తే సాయంత్రం 4 డబ్బులు దొరుకుతాయనే ఆశ. కానీ ఆ చిన్న ఆశే వారిని కటిక చీకట్లోకి నెట్టేస్తుందని వారికి తెలియదు. ఒక్క విషయం మాత్రం తెలుసు, ఇది ప్రాణాలతో చెలగాటమని తెలిసినా అయినా కూడా కూటి కోసం తప్పదు. వారికి ఇంకో దారి లేదు. వచ్చే 4 కాసుల కోసం పస్తులుండకుండా పొట్ట నింపుకోవాలనే ఆశతో షెడ్లలోకి అడుగుపెట్టే ఆ అభాగ్య జీవులు తాము నరకానికి నిచ్చెన ఎక్కుతున్నామని గ్రహించలేకపోతున్నారు. లోపల భద్రత గురించి తెలియకుండా ఇరుకిరుకు గదులు, సరైన గాలి వెలుతురు లేని పరిశ్రమల్లో ప్రాణాలకు తెగించి సొంత చేతులతో వెలుగునిచ్చే దీపావళి పండుగకు టపాకులను తయారు చేస్తున్నారు. కేవలం ఒక చిన్న నిప్పురవ్వ చాలు వారి జీవితాలను, వారి కుటుంబాల ఆశలను బూడిద కుప్పలుగా మార్చడానికి. ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ లోకల్గా వాడేటువంటి మెటీరియల్ ఈ యొక్క అమ్మోనియం నైట్రేటు, సోడియం నైట్రేటు, అల్యూమినియం వంటి యొక్క పేలుడు పదార్థాలను కూర్పు చేసే విధానం, అంటే వారి యొక్క సౌండ్ ప్లస్ కలర్స్ అనే యొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అందులో ఏమాత్రం సర్టన్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేసినా, చేసే విధానంలో రాపిడి కలిగించే విధంగా చేసినా కానీ ఇమ్మీడియట్గా స్పార్క్ వచ్చేసేసి మ్యాసివ్ బ్లాస్ట్. ఈ యొక్క మ్యాసివ్ బ్లాస్ట్ జరిగినప్పుడు షాక్ వేవ్స్ అనేది రిలీజ్ అయినప్పుడు 50 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏ పదార్థమైన గోడ కానివ్వండి, చెట్టు కానివ్వండి, మనిషి కానివ్వండి, జంతువు. తెలుగు రాష్ట్రాలే కాదు, చాలా రాష్ట్రాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు సరైన నిబంధనలు పాటించడం లేదు. ఇరుకిరుకు గదుల్లో రసాయనాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టి, కనీసం కిటికీ కూడా ఉండని షెడ్లలో ప్రమాదకరమైన బాంబులను తయారు చేస్తూ వందల మంది బతుకులతో చెలగాటమాడుతున్నారు. ఒక్క నిప్పురవ్వ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కనీస వసతులు, భద్రతలేమితో బాణసంచా తయారీ దుకాణాలు, గోదాముల్లో కూలీల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిపోతున్నాయి. పొట్టకూటి కోసం పనికి వెళ్తున్న కూలీల ప్రాణాలకు కనీస బీమా లేకపోవడంతో వందలాది మంది కూలీల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కనిపించని కళ్లద్దాలు పెట్టుకుని తనిఖీలు చేశామంటూ కాగితాలకే పరిమితమవుతున్నారు. ఇవి ప్రమాదాలు మాత్రమే కాదు, ఇది వ్యవస్థీకృత నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు.